ఓం నమ శివాయ. శ్రీ కపిలతీర్థ ఆలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై శ్రీ కామాక్షంబాసన కపిలేశ్వర స్వామి వారు అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు. గజం అంటే ఐశ్వర్యానికి ప్రతీక. అష్ట ఐశ్వర్యములు కలగజేసేటువంటి వాహనం ఇది. గజం అంటే లక్ష్మీకి చాలా ఇష్టమైనటువంటిది. అటువంటి గజవాహనంపై సాక్షాత్తు పరమేశ్వరుడు అధిరోహించి మనందరి యొక్క కోరికలను, అలాగే మనకు కావలసినటువంటి ధనములను, ఐశ్వర్యములను ప్రసాదిస్తారు స్వామి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. గజవాహనం అంటే నాకు వెంటనే గుర్తొచ్చేటువంటి వారు గజాసురుడు. గజాసురుడిని స్వామివారు అనుగ్రహించారు. గజాసురుడు ఘోర తపస్సు చేయగా స్వామివారు అనుగ్రహించి ఏం వరం కావాలో కోరుకోమంటే నా ఉదరం మందే ఉండమని కోరారు. కోరుకుంటే ఆయన ఉదరంలోకి ప్రవేశించి స్వామివారు ఉండగా పార్వతీదేవి కలత చెంది విష్ణుమూర్తిని కోరగా ఆ విష్ణుమూర్తి వచ్చి తన దేవతాగణాలతో కలిసి వచ్చి గజాసురుడి యొక్క గర్భాన్ని నంది ద్వారా చీల్పించి శివుణ్ణి బయటపరిచారు. ఆ సందర్భంలో గజాసురుడు కోరుకున్నాడు, నా చర్మాన్ని నువ్వు ధరించు స్వామి, నా యొక్క ముఖాన్ని లోకపూజ్యం చేయమని. అలాగే స్వామివారు ఆ గజధర్మధారికి కృత్తివాస అంటారు, గజధర్మాంబర ధారణ చేశారని. అలాగే ఆ గజాననుడిగా విఘ్నేశ్వరుడికి ఆ తలకాయను అంటించారని మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటి గజవాహనాన్ని దర్శించిన భక్తులందరికీ కూడాను స్వామివారి అనుగ్రహం చేత ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి మనమందరం కూడా గజవాహనాన్ని దర్శిద్దాం.